హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. బీటెక్ 3-1, 3-2, 4-1 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి అంటే మనకి అందిన లేటెస్ట్ అప్డేట్ మనం గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈసారి ఎంత పాస్ పర్సంటేజ్ అనేది ఉండబోతుంది అనే దానిపైన, అలాగే చాలామందికి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది పేపర్ వాల్యుయేషన్ టైంలో. సో ఆ డౌట్ని కూడా క్లారిటీ చేద్దామని చెప్పి ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బీటెక్ 3-1, 3-2, 4-1 R20 రెగ్యులేషన్ 3-2 రెగ్యులర్ బ్యాచ్ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఉన్న ఈ 3-1, 3-2, 4-1 వచ్చేటప్పటికి పేపర్ వాల్యుయేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మనకి ఈ రోజుకి మనకు అందిన అప్డేట్ ఏంటంటే ఈ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో 3-1, 3-2, 4-1 ఆల్మోస్ట్ పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా పేపర్ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటే ఇంకా మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది. కాబట్టి మనకి ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది సెప్టెంబర్ 1st వీక్ టైంకి ముందన్న రావచ్చు, లేకపోతే సెప్టెంబర్ 1st వీక్ కానీ మనకి ఈ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి చాలామందికి ఉన్నది ఏంటంటే, అండ్ ఇక్కడ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, మనకి ఈసారి పేపర్ వాల్యుయేషన్ అనేది యూనివర్సిటీలోనే చేయడం జరుగుతుంది. సో పేపర్ వాల్యుయేషన్ అనేది కొంతమందికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ కీ పేపర్ ఉంటుంది, దాంట్లో ఉన్న కీ పాయింట్స్ని బేస్ చేసుకొని మన పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది అని చాలామందికి ఉన్న చిన్న డౌట్. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడే కాదు ప్రతిసారి వీడియో చేస్తే ప్రతిసారి నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పేపర్ వాల్యుయేషన్ అనేది మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు కావాలంటే కొంతమందికి ఐడియా ఉంటుంది, ఈజీగా పేపర్ వచ్చి ఉంటే నేను చాలా క్లియర్ చేసుకుంటాను, ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోద్ది ఈసారి అని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. అండ్ పేపర్ చాలా టఫ్గా వచ్చినప్పుడు మీరు కానీ ప్రజెంట్ చేసి ఉంటే బుక్లెట్లో మాత్రం డెఫినెట్గా మీరు జస్ట్ అంటే అన్ని ఎక్కువ మార్క్స్తో క్లియర్ చేసుకోకపోయినా సబ్జెక్ట్ని ఆన్ అండ్ యావరేజ్గా మనం పాస్ అవ్వాల్సిన మార్క్స్తో వచ్చి సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే కీ పాయింట్స్ని బేస్ చేసుకొని పేపర్ వాల్యుయేషన్ చేస్తే మీ క్లాసుల్లోని ఆల్మోస్ట్ చాలా వరకు ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే మినిమం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే పేపర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కీ పాయింట్స్ అవసరం ఉండదు. మినిమం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా సరే పేపర్ వాల్యుయేషన్ కరెక్షన్ చేసేటప్పుడు మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని వాళ్ళు మీరు ఏ కంటెంట్ రాశారో వాళ్ళకి తెలిసిన కంటెంట్ ఏంటో ఆన్ అండ్ యావరేజ్గా కంటెంట్ కానీ ఉంటే మీకు మార్క్స్ అనేది పడతాయి. అంతే తప్ప కీ పాయింట్స్ని బేస్ చేసుకుని కరెక్ట్గా కీ పాయింట్స్లో వాళ్ళు ఒక పాయింట్స్ మెయిన్ పాయింట్స్ రాసుకుని వచ్చి మనకి వచ్చేటప్పటికి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బయట కాలేజెస్ నుంచి మెటీరియల్ని గ్యాదర్ చేసుకుంటాం, లేదు అనుకుంటే యూట్యూబ్, గూగుల్, వాట్ ఎవర్ మేబీ చాలా వెబ్సైట్స్ని గ్యాదర్ చేసుకొని మెటీరియల్స్ అనేది మనం తెచ్చుకొని అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో ఆ మెటీరియల్స్లో ఉన్న కంటెంటే వీళ్ళ దగ్గర ఆన్సర్స్ కీలో ఉండాలని ఉండవు కదా. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తికి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్తోనే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది తప్ప కీ పాయింట్స్ని బేస్ చేసుకుని అయితే చేయరు. మీరు అసలు టెన్షనే పడనవసరం లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకునే పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది తప్ప ఇంకా ఏ దాన్ని బేస్ చేసుకుని అయితే పేపర్ వాల్యుయేషన్ ఉండదు యూనివర్సిటీలో. అండ్ ఇక్కడ ఈసారి మనకి ఆల్మోస్ట్ 75 to 80% వరకు ఉండొచ్చు అని ఒక టాక్ పాస్ పర్సంటేజ్. అండ్ రిజల్ట్స్ అయితే మనకి సెప్టెంబర్ 1st వీక్ లోపల రిజల్ట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన యూనివర్సిటీ నుంచి. అంటే ఇంకా మార్క్స్ అప్లోడింగ్ ఒకటే జరిగితే మాత్రం మనకి మార్క్స్ అంటే రిజల్ట్స్ అనేది ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదనమాట బీటెక్ 3-1, 3-2, 4-1 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి మనకి లేటెస్ట్గా అందిన అప్డేట్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నాకు తెలిసినంతవరకు పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన ఒక చిన్న పాయింట్ అయితే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో ద్వారా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఇకపై మీకు ఏమైనా వీడియో కంటెంట్ అనేది కావాలి అనుకున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్‌టీయూ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్‌టీయూ అప్డేట్స్.